హలో అందరికీ, ఆల్ ఇండియా ట్రావెలింగ్లో ఈరోజు 21st డే. ధనుష్కోడి చూసిన తర్వాత రామేశ్వరం నుండి మదురై రీచ్ అయినా. ఈరోజు నేను మీనాక్షి అమ్మవారి టెంపుల్కి వచ్చిన. ఈ టెంపుల్ మదురై డిస్ట్రిక్ట్, తమిళనాడు స్టేట్లో ఉంది. ఇది టెంపుల్ ఎంట్రన్స్. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే శివపార్వతులు ఇంకా విష్ణుమూర్తి బ్రహ్మ శిల్పాలు ఉన్నాయి. రైట్ సైడ్ వినాయకుడు, లెఫ్ట్ సైడ్ కార్తికేయుని శిల్పాలు కూడా ఉన్నాయి. టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 5 నుండి ఆఫ్టర్నూన్ 12:30 వరకు, మళ్ళీ ఈవినింగ్ 4 నుండి నైట్ 9:30 వరకు. ఇక్కడ నుండి స్ట్రైట్గా వెళ్ళిపోతే కొంచెం ముందుకి టెంపుల్ లోపలికి ఎంట్రీ ఉంటుంది. టెంపుల్ లోపలికి ఫోన్స్ అలో లేవు, లాకర్స్ ఉంటాయి, ఇక్కడ పెట్టేసేయాలి. ఒక్క ఫోన్కి 5 రూపీస్, 4 అవర్స్ వరకు టైం ఉంటుంది. లాకర్ పక్కనే చెప్పుల స్టాండ్ కూడా ఉంటుంది. ఇదైతే ఫ్రీయే. ఆల్రెడీ దర్శనం అయిపోయింది నాది. దర్శనం అయిన తర్వాత నేను వీడియో తీస్తున్నా. ఇక్కడ నుండి లోపలికి వెళ్ళాలి. చాలా స్ట్రిక్ట్గా చెక్ చేస్తున్నారు. లోపలికి లగేజ్ బ్యాగ్స్ కూడా అలో లేవు, ఫోన్స్ కూడా అలో లేవు. ఈ టెంపుల్ స్టోరీ ఏంటంటే, మదురై పాలకుడైన మలయధ్వజ చేసిన ఘోర తపస్సుకు మెచ్చి పార్వతీదేవి చిన్నపాప రూపంలో భూమి మీదకి వచ్చింది. పార్వతీదేవిని పెళ్లి చేసుకోవడానికి శివుడు సుందరేశ్వరుడిగా అవతరించాడు. అమ్మవారు పెరిగి పెద్దదై ఈ మదురై నగరాన్ని పరిపాలించింది. విష్ణుమూర్తి తన చెల్లి అయిన పార్వతీదేవి పెళ్లి చేయడానికి వైకుంఠం నుండి బయలుదేరుతాడు. అయితే కరెక్ట్ టైంకి రాలేకపోతాడు. మదురైలో ఉన్న స్థానిక దేవుడు పవలక నైవాల్ పెరుమాల్ ఈ వివాహం జరిపిస్తాడు. ఈ వివాహాన్ని ఎవ్రీ ఇయర్ చిత్తిరై తిరువలగా వేడుక నిర్వహిస్తారు. టెంపుల్ లోపలికి వెళ్ళడానికి 5 ఎంట్రన్స్లు ఉంటాయి, 4 రాజగోపురాలు ఉంటాయి. ఇది సౌత్ టవర్. 2500 సంవత్సరాల క్రితం ఇంత అద్భుతమైన ఆర్కిటెక్చర్ ఎట్లా కట్టిండ్రు చూడండి ఒక్కసారి. చాలా పెద్దగా ఉంటాయి 4 రాజగోపురాలు. ఈ 4 రాజగోపురాల నుండి టెంపుల్ లోపలికి వెళ్ళొచ్చు. ఇట్లా స్ట్రైట్గా ముందుకు వెళ్ళిపోతే చెప్పుల స్టాండ్ ఉంటుంది, లాకర్ కూడా ఉంటాయి 4 రాజగోపురాల దగ్గర. ఇది వెస్ట్ టవర్. 4 రాజగోపురాలు వేరే వేరే లాగా ఉంటాయి. సేమ్ మళ్ళీ ఇక్కడ నుండి ముందుకు వెళ్ళిపోతే లోపలికి దర్శనంకి వెళ్ళొచ్చు. ఇది నార్త్ టవర్. సౌత్ రాజగోపురం ఇంకా వెస్ట్ రాజగోపురం కొంచెం సిమిలర్ ఉంటాయి. నార్త్ రాజగోపురం కొంచెం వేరేలాగా ఉంటుంది వాటితో కంపేర్ చేస్తే. ఈస్ట్ రాజగోపురం దగ్గర మాత్రం కొంచెం వెనకాల ఉంటాయి అన్నమాట ఫోన్ లాకర్ ఇంకా చెప్పుల స్టాండ్. మిగతా 3 రాజగోపురాలకి కొంచెం ముందుకు వెళ్ళాలి. ఆల్రెడీ చూపించిన నేను. ఈ ఈస్ట్ రాజగోపురం దగ్గర ఒకటి కొంచెం వెనకాల సైడ్ ఉంటుంది. ఇది ఈస్ట్ రాజగోపురం. చూసిండ్రు కదా, నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ 4 రాజగోపురాల నుండి లోపలికి వెళ్ళొచ్చు. ఈస్ట్ రాజగోపురం నుండి కొంచెం ముందుకెళ్తే ఈ ఎంట్రన్స్ వచ్చేస్తుంది. ఫస్ట్ స్టార్టింగ్లో చూపించిన కదా ఇది. ఈ 4 రాజగోపురాల నుండి ఎంట్రన్స్ కాకుండా ఇది ఇంకో ఎంట్రన్స్. మొత్తం 5 ఎంట్రన్స్ టెంపుల్ లోపలికి వెళ్ళడానికి. టెంపుల్ లోపలనే ఫ్రీ అన్నదానం కూడా ఉంటుంది. టేస్ట్ అయితే బాగుంటుంది, మంచిగా కడుపు నిండా తినొచ్చు. కరెక్ట్ ఈరోజే రథోత్సవం జరుగుతుంది. ఇంత దగ్గర నుండి దేవుళ్ళని చూడడం నా అదృష్టం. ఈరోజు ఏదో స్పెషల్ డే ఉందంట, అందుకనే స్వామివారిని ఇంకా అమ్మవారి రథోత్సవం జరిపిస్తున్నారు. రథం ఎట్లా స్టార్ట్ చేసిండ్రు చూడండి. నిజంగా నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా. ఫస్ట్ గోమాత తర్వాత వెనకాలనే టెంపుల్కి సంబంధించిన ఏనుగు తర్వాత వినాయక స్వామి రథం తర్వాత కార్తికేయ స్వామి రథం తర్వాత స్వామివారు ఇంకా అమ్మవారి రథం ఉంది. అసలు ఇట్లా లైన్గా నేను ఫస్ట్ టైం చూస్తున్నా. చాలా అంటే చాలా బాగుంది. ఈరోజు డైరెక్ట్ నేను దేవుళ్ళని నా కళ్ళతోని దగ్గర నుండి చూసిన. చాలా అంటే చాలామంది జనాలు ఉన్నారు, రష్ కూడా చాలా ఎక్కువనే ఉంది. ఇట్లాంటి అదృష్టం ఈరోజు నాకు కలిగినందుకు నేను ఫుల్ ఖుషి అయిపోతున్నా. అంటే కరెక్ట్ నేను ఈరోజు వచ్చిన రోజే స్పెషల్ డే ఉంది కాబట్టి అట్లా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ ఇండియా ట్రావెలింగ్లో 21st డే మదురై మీనాక్షి అమ్మవారి దర్శనంతో కంప్లీట్ అయిపోయింది. ఫాలో అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.